తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్ ను మనమైతే వేణుస్వామి గారి ఫామ్ హౌస్ లో ఉన్నాం కదా. ఇక్కడ ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కలా ఉందన్నమాట. ఏంటివి ఒరిజినల్ ఏనుగులానే చెవులు ఊపుతాయి, కన్ను ఓపెన్, కన్ను తెరుస్తుంది, మూరుస్తుంది, తొండం ఊపుతుంది, అరుస్తుంది. ఓకే, మొన్న ఒక వీడియో చూసాను, స్విమ్మింగ్ పూల్ లో మీరు తేలుతూ నీటి పైన బట్టలతో తేలుతూ మంత్రం చదువుతాం. గురుగారు, ఇప్పటి వరకు మీరు ఇట్లా నీటిలో స్విమ్మింగ్ పూల్ లో చేసిన పూజలు ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు? 1000 ఉంటాయి. ఎడ్లు ఇది ఒరిజినల్ ఎడ్లు కట్టేస్తే డైరెక్ట్ నడుస్తుంది బండి. పక్కన కూడా మనకి హార్స్ కూడా కనిపిస్తుంది. అది 80 సంవత్సరాల టాంగా. ఇది మొత్తం ఈ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు గురుజీ? ఇది రుద్రాక్ష చెట్టు. బొట్టు పెట్టేటప్పుడు ఎడం చేతితో బొట్టు పెట్టాలి. వామాచారం. దీంట్లో ఇప్పుడు నువ్వు పూజ చేసుకున్నా నువ్వు వేసే వస్తువులు, నెయ్యి, ఏ సమిదలు ఏవైనా ఎడమ చేతితోనే వేయాలి. దీన్ని వామాచారం అంటే. ఇవన్నీ బాతులకి కోళ్ళకి రూమ్స్. యాభై బాతులు, 50 కోళ్ళు. ఇగో ఇది స్టార్ ఫుడ్. ఇదేమో లోటస్ పాండు. దీంట్లో మన దగ్గర సహస్రదళ కమలం అని ఇంకా లేదు, జనవరిలో వస్తాయి. తామర పువ్వు ఉంటుంది కదా, నువ్వు అలా తెంపుతూ ఉంటే 1000 రెక్కల పైన వస్తాయి. నువ్వు తెంపుకుంటూ కూర్చో. ఇండియాలో చాలా రేర్ గా దొరుకుతుంది. సో రైట్ ను మనమైతే వేణుస్వామి గారి ఫామ్ హౌస్ లో ఉన్నాం కదా. ఇక్కడ ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కలా ఉందన్నమాట, చాలా డిఫరెంట్ గా. లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం ప్లెజెంట్ గా అనిపించింది. అంటే పూజ చేసే విధానం చూసాము, ఫామ్ హౌస్ మొత్తం చూసాము, ఆయన స్విమ్మింగ్ పూల్ చూసాము. ఇక్కడ లోపల రాగానే ఏనుగుల సౌండ్లు వినిపించింది. ఏంటి ఇక్కడ ఏమైనా ఏనుగులు తీసుకున్నారా అనిపించింది. కానీ కొంచెం లోపల రాగానే ఇక్కడ మనకి 2 ఏనుగులు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు చూస్తే నిజంగా రియల్ గానే ఇక్కడ మనకి ఏనుగు ఉందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఓకే, మొత్తానికి మీ ఫామ్ హౌస్ ని సందర్శించి అదృష్టం దక్కింది మొత్తానికి. కాదు, ఫామ్ హౌస్ లోపలికి రాగానే నిజంగా ఒక పాజిటివ్ వైబ్. చుట్టూ చెట్లు, ఇక్కడ జాంకాయలు తిన్నాను, స్టార్ ఫ్రూట్స్ తిన్నాను, సీతాఫలాలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు నిమ్మకాయలు కూడా పట్టుకెళ్దాం. నిమ్మకాయలు 2 రకాలు, పెద్దవి, చిన్నవి, పంపర పనస. అవును, పంపర పనస ఉన్నాయి, తీసుకెళ్ళి. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి యాక్చువల్లీ, చాలా ఫ్రూట్స్. ఇంకా ఎదురుగా ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్, ఇది లోకల్. ఓకే, సరే, ఇదంతా బానే ఉంది. నాకు లోపల రాగానే ఏనుగుల సౌండ్ వచ్చింది. ఏమన్నా అంటే అక్కడ పూజ జరుగుతుంది, అప్పుడప్పుడు వస్తుంది అన్నారు. ఏంటి అసలు ఏనుగుల సౌండ్ రావడం, పూజ జరగడం ఏంటి? ఇప్పుడు లక్ష్మికి, ధనలక్ష్మికి గాని సింబల్ ఏముంటది? 2 ఏనుగులు ఉంటాయి. అవును. సో ఏనుగులు అంటే గజకేసరి యోగంలో ఒక యోగం ఏనుగు. గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. 2 కలిస్తే మొత్తం అడవిని కమాండ్ చేస్తాయి. సో ధనానికి మూలం గజములు. అంటే ఏనుగులను ఎవరు సాదే అంత స్తోమత ఎవరికి ఉంటది? బాగా లగ్జరీ, బాగా డబ్బున్న వాళ్ళకు ఉంటది. అంటే లక్ష్మీదేవి ఉండాలి అంటే ఏనుగులు ఉండాలి. ఒకప్పుడు అది. మరి ఇప్పుడు ఏనుగులు అంటే ఏమిటి? లగ్జరీ కార్స్. రేంజ్ రోవర్ ఉన్నదనుకో, 6 ఇస్తుంది మైలేజ్ అది. సో అది లగ్జరీ కార్, అది ఏనుగు. అంటే లగ్జరీ కార్స్ ఏనుగుతోని సమానం. సో ఇవి మనం దేనికోసం పెట్టినామంటే, ఇక్కడ నిర్వహించేటువంటి పూజలన్నీ వామాచారంలో అమ్మవారి పూజలు కాబట్టి ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తాం. మనం ఒరిజినల్ ఏనుగులు తెచ్చి పెట్టలేం కాబట్టి ఇంచుమించుగా ఒరిజినల్ లాగా ఉండేటువంటి ఏనుగులే ఇవన్నీ. ఇవి సౌండ్ చేస్తాయి, మెడలు ఊపుతాయి, చెవులు ఊపుతుంది, తొండం ఊపుతుంది. సో యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ సౌండ్ కూడా చేస్తుంది. ఏంటివి ఒరిజినల్ ఏనుగులానే సౌండ్, ప్రాణము తప్ప అన్ని అలాగే చేస్తాయి. అవునా? ఇది ఎట్లా తయారు చేయించారు గురుగారు మీరు? అంటే చూడడానికి చాలా చాలా బాగుంది. చిన్నపిల్లలు చూసినా చాలా సంతోషపడ. అయ్యో, కదులుతుంది. ఇక్కడ ఐ ఓపెన్ చేసినట్టు కన్ను కూడా ఓపెన్ అవుతుంది. చెవులు ఊపుతాయి, కన్ను ఓపెన్, కన్ను తెరుస్తుంది, మూరుస్తుంది, తొండం ఊపుతుంది, అరుస్తుంది. ఓకే, సౌండ్ వస్తుంది. ఓకే,
అంటే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే మీరు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటది అంటారు. ఇలా రియల్ గా ఏనుగులు తీసుకొచ్చి పెట్టలేరు కాబట్టి ఇలా తయారు చేయించారు. దట్టు చూస్తుంటే ఏనుగును ఆ సౌండ్ కావచ్చు, కదలడం కావచ్చు, ఏనుగును చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు ఇంత ప్రత్యేకంగా ఇక్కడ మీ ఫామ్ హౌస్ లో ఏర్పరచుకున్నారు? ఇప్పుడు మనం ఏ విషయంలో కాంప్రమైజ్ కాము. జనరల్ గా వామాచారంలో చేసేటప్పుడు నాన్ వెజ్ పెట్టాలి, పెడతాం. లిక్కర్ పెట్టాలి, పెడతాం. అన్ని పర్ఫెక్ట్ గా చేస్తాం. జనరల్ గా పూజలు చేసేటప్పుడు సాత్విక దేవతలు అంటే నాకు తెలిసి నువ్వు పూజలు చేసి ఉంటావు ఇంట్లో. గణపతి పూజ చేస్తే, దీపావళికి లక్ష్మీ పూజ చేస్తే ఏమంటారు? అక్షత చేతికిచ్చి యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి అంటారు. అంటే యజ్ఞోపవీతం బదులుగా అక్షతలయ్యి. సువర్ణ పుష్పార్థం అంటే బంగారు పుష్పాల సమానంగా అక్షతలయ్యి అంటారు. ఇక్కడ మనం ఉండవు. ఇక్కడ లిక్కరు అంటే లిక్కరే. సో ఇట్లా ఏదైనా సరే గజములు అంటే గజముల రూపంలో ఉండాలి. ప్రతిదీ నిజాయితీగా యజమాని మంచి కోసం చేసేటువంటి పూజలలో ఖచ్చితంగా అవి వినియోగిస్తాం. అవి అంతే. ఇప్పుడు నేను చేసే పూజలలో పూజ చేసిన తర్వాత కొన్ని పూజలలో వటుక భైరవ కానీ, శ్మశాన కాళీ కానీ, శ్మశాన తార కానీ, దాంట్లో నేను స్విమ్మింగ్ పూల్ మీద తేలి 3 గంటల పాటు ఆసనం వేస్తూ ఏ యజమాని కోసం పూజ చేస్తున్నామో ఆ యజమాని కోసం నేను మంత్రం చదవాలి. అవును, అందుకని నాకు స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ. మొన్న ఒక వీడియో చూసాను, స్విమ్మింగ్ పూల్ లో మీరు తేలుతూ నీటి పైన బట్టలతో తేలుతూ మంత్రం చదువుతాం. బగలామికి పూజ చేసాం. ఓం శ్రీం బగలామికి సర్వదుష్టానం వాచముఖం పదం స్తంభే జిహ్వా కేలే బుద్ధి వినాశ హీం ఓం స్వాహ అంటూ ఆ మంత్రాన్ని చెప్పిస్తూ నీళ్ళ మీద 3 గంటలు పడుకొని మంత్రం చెప్పించాలి. మూల మంత్రం 3 hours 4 hours కూడా ఉంటుంది. సో ఏదైనా ప్రాక్టికల్ గా జెన్యున్ గా చేస్తాం. మన దగ్గర అబద్ధాలు చెప్పడము, అది చేస్తామని ఇది చెప్పడము ఉండదు. జనాలు తిట్టినా సరే, నాలెడ్జ్ లేనివాడు మనల్ని విమర్శించినా సరే. ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో ఎలా ఉంటుంది అంటే, క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత వీడు టీవీలో కూర్చొని ఎట్లా ఓడిపోయారని మాట్లాడతాడు. బ్యాట్ పట్టుకొని 1,00,000 మందిలా గ్రౌండ్లకు దిగితే 2 పడతాయి. సో మస్తుగా చెప్పొచ్చు మనం బయట నిలబడి స్టోరీలు. ఆ జనాల్లో ఆ క్రౌడ్లో బ్యాట్ పట్టుకున్నందుకే తెలుస్తుంది. అట్లనే వామాచార విధానాన్ని ప్రవేశపెట్టిన నేను వామాచారంలో సమస్యలు ఎదురైనా, జనాలు తిట్టినా అర్థం చేసుకుంటారులే తర్వాత అనే ఉద్దేశంతో మనం ముందుకు వచ్చినాము. దానికి తగ్గట్టే ప్రతిదీ మన దగ్గర అమ్మవారి విగ్రహాలు కానీ, ఏనుగులు కానీ, సో అన్ని మనకి ఇక్కడ శాస్త్ర ప్రామాణికంగా మనం నిర్వహిస్తాం. 100% నో కాంప్రమైజ్. అందుకని వీటిని తీసుకొచ్చి పెట్టినాం అన్నట్టు. ఆ ఫీల్ రావాలి. జనరల్ గా ఇక్కడికి వస్తే గానీ తెలియదు ఇది ఆర్టిఫిషియల్ అని. దూరం నుండి చూసిన వాడికి ఒరిజినల్ రియల్ గానే అనిపిస్తుంది. 100% దూరం నుండి ఇది రియల్ గానే అనుకుంటాడు. అట్లా ఇప్పుడు అక్కడ కూడా మీరు మీ ఆఫీస్ లో చూస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా అది కూడా రియల్ గానే ఉంది. అంటే మీరు స్విచ్ ఆన్ చేసిన ఆ వాటర్ అభిషేకం అది ఎంతో మంది చూశారు. తర్వాత వాళ్ళ ఇళ్లలో ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకున్నారు. నిజంగానే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు ఆ విగ్రహాన్ని మీ వల్ల ఇంట్లో పెట్టుకున్నారని చెప్పొచ్చు. అంటే ఇది కూడా చాలా న్యాచురల్. ఇది ఎక్కడ తయారు చేయించారు గురించి? ఇది నేను ఒంగోలులో చేయించిన. వాళ్ళు స్పెషల్ దీనికి అక్కడ చేయించి తీసుకొచ్చాను. ఓకే ఓకే. అంటే ఇది మొత్తం ఏంటి మెటీరియల్ వాడింది తెలుసా? ఇది కొద్దిగా పిఓపి ఉంది, రకరకాల మెటీరియల్ వాడారు. సేమ్ నామాలు మాత్రం నేను స్పెషల్ గా పెట్టించుకున్నా. తిరుపతిలో ఉన్నట్టు ఉండాలి అని. జనరల్ గా నామాలు వాళ్ళు పెట్టలేదు, నేను స్పెషల్ గా నామాలు పెట్టించుకున్నా. ఓన్లీ తిరుపతిలో ఉన్నట్టు ఉండాలని పెట్టించుకున్నాను. దేవుడి ఏనుగులు అన్నట్టుగా నేను అట్లా డివోషనల్ వైబ్ రావాలని పెట్టించాను. సూపర్. మొత్తానికి వీటికైనా పేర్లు పెట్టున్నారా లేదంటే నార్మల్ గా? అండ్ అక్కడ కట్టెలు కనిపిస్తున్నాయి. అంటే పూజకి సంబంధించిన కట్టెలన్నీ అక్కడ హోమానికి కట్టెలు ఉన్నాయి. ప్లస్ నేను రాత్రి 6:30-7 నుండి క్యాంప్ ఫైర్ లో కూర్చుంటా. సో దానికి ప్లస్ దీనికి రెండిటికి. అండ్ మీరు ఎక్కడ చూసినా ఆఫీస్ బయట కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఇక్కడ ఫామ్ హౌస్ లో ఈ ఎడ్ల బండికి సంబంధించిన గుర్ర బండ్లు పెద్దవి ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? అదేమన్నా మీకు ఏదో అచ్చొచ్చింది, సో చిన్నవి పెట్టా, తర్వాత పెద్దవి పెట్టా. ఇది చాలా పెద్దది, ఒరిజినల్. ఇది ఎడ్లు, ఇది ఒరిజినల్ ఎడ్లు కట్టేస్తే డైరెక్ట్ నడుస్తుంది బండి. టేకు బండి అయినా ఒరిజినల్ టేక్ తో చేయించినది. బట్ దానికి ఎడ్లు కట్టేస్తే, ఆవులు కట్టేస్తే మూవ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఒకసారి చూపిస్తారా? ఎందుకంటే దానికి ఒరిజినల్ అంటున్నారు కాబట్టి మీరు. అది ఏంటి, టేక్ తో చేయించారా? ఒరిజినల్ టేక్ తో చేయించిన. ఒరిజినల్ టేక్ తో చేయించారు. అది చాలా పెద్దగా ఉంది గురుగారు. చాలా హైట్, మన హైట్ ఉంటది. ఇది నా హైట్ ఉంది చూడమ్మా. అవును, మీ హైట్ ఉంది. నా హైట్ ఉంది కరెక్ట్ గా. ఓకే. సో ఇది ఒరిజినల్, ఇది వీల్. ఇది సేమ్ ఎడ్ల బండి ఎట్లుందో ఒరిజినల్ ఎడ్ల బండే, కాకపోతే ఇది కూడా ఐరన్. సో ఇది ఏంటంటే జస్ట్ మనము ఆవులు కట్టేస్తే ఇంకా వెళ్ళిపోతుంది, రన్ అయిపోతుంది. అట్లా తయారు చేయించుకున్నా. అంటే పక్కన కూడా మనకి హార్స్ కూడా కనిపిస్తుంది. అది యాక్చువల్ గా ఏంటంటే ఇది యాదగిరిగుట్ట నుండి తీసుకొచ్చినాము. జట్కా అంటారు దీన్ని, టాంగా అంటారు కదా గుర్రబండి.
గుర్రబండి. సో మనం ఒక పాత యాదగిరిగుట్ట దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి. సో అక్కడ ఒక ఫేమస్ హైకోర్టు అడ్వకేట్ వాళ్ళ ఫాదర్ దాన్ని నడుపుతుండే, అది నడిపించి కొడుకు అడ్వకేట్ చేసిండు. ఆయన కొడుకు అడ్వకేట్ అయినాక కూడా ఆయన నడిపిస్తూ ఉంటే నాకు ఏదో అనుకోకుండా నాకు పరిచయం అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడ తీసుకొచ్చాను నేను. తీసుకొచ్చుకొని నా దగ్గర పెట్టుకున్నా. గుర్రాన్ని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. సో గుర్రం లేదు కాబట్టి ఇక్కడ ఆ గుర్రాన్ని మళ్ళీ తయారు చేయించి మహారాష్ట్రలో సేమ్ గుర్రం లాగా తెప్పించి పెట్టుకున్నా. ఇది 80 years టాంగా. ఇది 80 సంవత్సరాల టాంగా. ఇది ఒరిజినల్ టాంగా. ఇది ఒరిజినల్ టాంగా. దీనికి ఇప్పుడు గుర్రం కట్టేస్తే వెళ్ళిపోతుంది. బట్ ఇది నేను స్పెషల్ గా ఇది నేను మహారాష్ట్రలో ఇది చేయించి తెప్పించుకున్నా. ఇది మహారాష్ట్ర నుంచి అక్కడ నుండి చేయించి తెప్పించుకున్నా. ఇది చేయించడానికి ఎంత అయింది గురూజీ? మతిపోతుంది చెప్తే, అంతే కదా, అదే ఆ స్మైల్ కి అదే అర్థం. ఓకే. ఫేవరెట్ ప్లేస్ అంటే ఎక్కడికి వెళ్ళినా, రిసార్ట్స్కి వెళ్ళినా నాకు స్విమ్మింగ్ పూల్. మొన్న నాకు ఓపెన్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్ లో మీరు అలా రెడ్ కలర్ ఎప్పుడు ఫేవరెట్ కాబట్టి ఆ రెడ్ కలర్ కాస్ట్యూమ్ తో అలా జపం చేస్తున్నారు. ముందు చెప్పారు. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి ప్లేస్. నాకు స్విమ్మింగ్ అంటే ఎక్స్ట్రీమ్ పిచ్చి. ఎప్పటి నుంచి అలవాటు? చిన్నప్పటి నుండి నాకు ఇంచుమించు నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుండి నాకు స్విమ్ వచ్చు. సో బాయిల్లో చెరువుల్లో కొట్టడం అలవాటు. సో నాకు సముద్రంలో స్విమ్ చేయడం చాలా ఇష్టం. నేను జనరల్ గా నేను గోవాకి వెళ్ళినా, నేను ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్తే ఏం చేస్తా అంటే బోట్ వేసుకొని, ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బోట్ వేసుకొని మధ్యలోకి వెళ్ళిపోయి మధ్యలో స్విమ్ చేస్తా. దిగి స్విమ్ చేసి మళ్ళీ నార్మల్ గా బోట్ ఎక్కి మళ్ళీ బయటకు వస్తా. చాలా ఇష్టం నాకు స్విమ్. సముద్రం గానీ, నదులు గానీ, ప్లస్ తలకోనలో వాటర్ ఫాల్స్ దగ్గర కింద ఒకటి చిన్న అది ఉంటుంది, దాంట్లో కానీ చాలా ఇష్టము. సో దీన్ని ఏం చేస్తాం, ఇది ఏంటంటే ప్రాబ్లం ఏమైందంటే యాక్చువల్గా ఇదంతా బాగానే ఉంది. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, బాతులు ఏం చేస్తున్నాయి అంటే వచ్చి దీంట్లో దునుకుతున్నాయి. ఎందుకంటే 50 బాతులు ఉంటాయి. ఆ 50 బాతులు దీంట్లో వచ్చి దునుకుతున్నాయి. సో అది ఏంటంటే కొద్దిగా మురికి ఉంటే దీంట్లో దొరికేటప్పటికి వాటర్ పాడైతుందని వాటికి సపరేట్ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒక హౌస్ కట్టించి వాటిని దాంట్లో వదిలేసి ఇక్కడ నేను సపరేట్ గా దీనికి మొత్తం ఫెన్సింగ్ చేసి పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చే వాళ్ళు ఒక్కొక్కటి చెప్పి మీ దగ్గర పూజలు చేయించుకుంటారు కదా. ఎస్పెషల్లీ మీరు స్విమ్ చేసేటప్పుడు 3 గంటలు ఆ ఇంటి యజమానికి సంబంధించి కావచ్చు, ఆ పనికి సంబంధించి చేస్తామన్నారు. అంటే ఏ సందర్భాల్లో మీరు ఇక్కడ ఈ స్విమ్ అనేది వాళ్ళ కోరికను బట్టి మనం చేసే పూజలు ఉంటాయి. అంటే కఠిన కోరికగా వాడతారు. కఠిన కోరిక, ఎగ్జాక్ట్లీ కఠిన కోరికకు. ఇప్పుడు పెద్ద న్యాయ పరిష్కారం ఉంది, లేదంటే సిబిఐ ఈడియో కేసు బెయిల్ కావాలి అంటే, ఇప్పుడు నాలెడ్జ్ లేనోడు మాట్లాడతాడు, మనము ఇంట్రడ్యూస్ చేసినోడికి తెలుస్తుంది. అందుకని వేరేవాడు విమర్శించినా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి మనం పెద్ద పట్టించుకోము. కొంతమంది చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సో అట్లా ఇది మనం రూల్ ప్రకారం చేయాలి కాబట్టి రూల్ ప్రకారమే చేస్తాం. అందుకని ఇవన్నీ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ హోమం గానీ ఇతరత్ర పూజలు గానీ అవన్నీ ఇక్కడనే మనం నిర్వహిస్తాం అన్నట్టు. గురుగారు, ఇప్పటి వరకు మీరు ఇట్లా నీటిలో స్విమ్మింగ్ పూల్ లో చేసిన పూజలు ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 1000 ఉంటాయి. 1000? అయ్యో బాబాయ్, పెద్ద. ఓకే. అండ్ ఇక్కడ హోమాలు కూడా చేస్తున్నారని విన్నాను. మరి ఈ రోజు నాకు ప్రత్యక్షంగా మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం హోమాలు ఎలా చేస్తారో చూడాలని, ఎందుకంటే ఫామ్ హౌస్ కి వచ్చాము, మీ ఫామ్ హౌస్ మొత్తం ఎంజాయ్ చేసాం బాగా. అండ్ ఈ రోజు ప్రత్యక్షంగా చూడాలని చూపిస్తారా మరి? ఎందుకంటే చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తుంటారు కదా, వాళ్ళ కోరికలు నెరవేరడానికి చాలా పూజలు చేస్తుంటారు. ఇంకొక చిన్న డౌట్ ఉంది, మొత్తం ఈ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు గురుజీ? 3 ఎకరాలే అమ్మా. ఇది రూపంలో ఉంటది, అందుకని మీకు ఏంటంటే పెద్దగా కనిపిస్తుంది. యాక్చువల్ గా ఇది చాలా చిన్నది. 3 ఎకరాలు అంటే చిన్నదే వాస్తవంగా, కానీ ఈ రూపంలో ఉండడం వల్ల ఏంటంటే మీకు వైడ్ గా కనిపిస్తుంది. చాలా మీరు చూడండి, ఇట్లా వచ్చింది చూడండి, మూల కిచెన్ నుండి ఇట్లా వచ్చింది. సో అందుకని చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇక్కడ అమ్మవారు నైట్ అక్కడ లైట్ వస్తుంది ఆల్రెడీ, చూడు అక్కడ పైన రెడ్ గ్రీన్ పైన, అది నైట్ లో చాలా బాగుంటది. అండ్ అక్కడంతా కూడా గ్రీనరీ, చాలా చాలా మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు? ఇది కడియం నుండి తెచ్చానమ్మా. కడియం 3 కంటైనర్లలో తెప్పించి పెట్టిన. ఈ ఫామ్ హౌస్ ఎప్పటి నుంచి ఉంది మీకు? 2021 ఆల్మోస్ట్ 4 years అవుతుంది. 4 years. బట్ ఎందుకు ఇంత డెవలప్ ఉంది అంటే 4 years లో మనం పెట్టడమే మనము 10 feet చెట్లు పెట్టాం. అవును, అది మొత్తం 10 feet ఉంది. గురుగారు ఏంటిది, నేను ఏమన్నా కేరళ వచ్చానా, అవుట్ హౌస్ కి వచ్చానా? ఈ చెట్లు ఏంటి ఇంత స్పెషల్ గా ఉన్నాయి? ఏంటివి అసలు ఎక్కడో చూసినవి ఇక్కడ కనిపిస్తున్నాయి? ఇది రుద్రాక్ష. ఇదా రుద్రాక్ష చెట్టు? ఇది. సో దీని లోపు ఎండిపోయినాయి ఉన్నాయి చూడమ్మా, అవి రుద్రాక్షలు. కింద పక్కన ఉన్నాయి చూడు ఎండిపోయినాయి. దీని లోపల రుద్రాక్ష ఉంటుంది. ఓకే. అదే ఇప్పుడు దీంట్లోంచి మనకి రుద్రాక్షలు వస్తాయా? దీని లోపల రుద్రాక్షలు వస్తాయి. దీని లోపల కొన్ని రావు, కొన్ని ఇది ప్రత్యేకించి సపరేట్ గా వస్తాయి. సో కింద పడ్డాయి ఏరితే మనకు రుద్రాక్షలు వస్తాయి. కొద్దిగా పెద్ద సైజు ఉంటాయి. సో మనకు దాంట్లోనే ఏది కావాలంటే అది వస్తుంది. మీరు మళ్ళీ రుద్రాక్ష ముట్టుకునేటప్పుడు చెప్పులు కూడా తీసేశారు.
ఇక్కడ బావి జనాలు ఏదైనా షూట్ చేసుకుంటా అంటే ఏదో బావిలాగా సెటప్. అచ్చా, ఓకే ఓకే. సో మనకు దానికి ఇంకా ఫిట్ చేయలేదు, చేద ఫిట్ చేస్తే తోడేది. తోడేది ఫిట్ అయితే బాగుంటది. ఇదంతా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఇక్కడ ఎంత మంది ఉంటున్నారు చూసుకోవడానికి? ఉంటారమ్మా, బాగానే ఉంటారు. ఇది వాటర్ యాపిల్ అంటారు, చాలా ఫేమస్, ఐడియా ఉంటది. వాటర్ యాపిల్. వాటర్ యాపిల్. అచ్చా. సో ఇది వాటర్ యాపిల్ అంటారు దీన్ని. ఇది జామ చెట్టు. ఇవన్నీ జామ. దీంట్లో థాయిలాండ్ జామ, లోకల్ జామ, అన్ని రకాల జామలు ఉంటాయి. జనరల్ గా మనం ఎక్కడ అమ్మడం గానీ జనాలకు ఇవ్వడం కానీ వీళ్ళు రాలిపోతాయి ఇంకో. సో ఏమైతుంది అంటే వీటిని నైట్ కుక్కలు వదిలేస్తాం. 7 కుక్కలు ఉంటాయి అక్కడ. 7 కుక్కలు ఉన్నాయి. 7 కుక్కలు వదిలేస్తాము. వదిలేస్తే ఏమైపోతుంది అంటే అవన్నీ వచ్చి తినేస్తాయి. మా దగ్గర మంచి ఏంటంటే హైజెనిక్ ఫుడ్ తింటాయి అవి. అంటే జామ, తర్వాత రోజ్ ఆపిల్, తర్వాత స్టార్ ఫ్రూట్, మ్యాంగోస్, మామిడి పండ్లు అయితే విపరీతంగా తింటాయి ఇక్కడ. అంటే మేము ఏది బయట అమ్మడం అనేది లేదు, అన్ని కుక్కలకు లేదా పంచడము. కూరగాయలైనా సరే, పళ్ళైనా సరే, ఏ వచ్చినా మనం జనాలకు పంచుతాం తప్ప అమ్మడం అనే కాన్సెప్ట్ మన దగ్గర లేదు, ఎక్కడ మనం అమ్మం. ఇది పర్టికులర్ గా ఇది జామ అంటే ఒక ఏరియా అంతా జామ, ఒక ఏరియా స్టార్, ఒక ఏరియా మ్యాంగో, అట్లా. ఇది జామకు సంబంధించి. ఇది ఇందాక నువ్వు అన్నావు కదా నిమ్మకాయలు, ఇంకో ఇక్కడ పడ్డది. ఇది నిమ్మకాయ. ఇది కూడా నిమ్మకాయ చెట్టు. ఇది పెద్ద నిమ్మ, చిన్న నిమ్మ. ఇది పెద్దది, సైజు వేరు. ఇంకో మీరు పూజకు కూడా వాడతారు కదా? చాలా పూజలకు నిమ్మకాయలు ఉంటాయి మాకు. అందుకనే మెయిన్ అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నేను వాడే గుమ్మడికాయలు, నేను వాడే పళ్ళు, నేను వాడే పూలు అన్ని నా ఫామ్ హౌస్ నుండి వస్తాయి. తామర పూలు మొత్తం 5 కలర్ల తామర పూలు ఉంటాయి నా దగ్గర. ఇక్కడ లోటస్ పాండ్లు ఒక 11 ఉన్నాయి. 11 లోటస్ పాండ్ల నుండి మనం తీసుకుంటాం. ఒక దాంట్లో చేపలు ఉన్నాయి, నైవేద్యానికి చేపలు, కుర్రమట్టలు అక్కడ నుండి వస్తాయి. అమ్మవారికి కళ్ళు నైవేద్యం చేయాలి అంటే మనకు ఒక ఫామ్ హౌస్ లో 23 చెట్ల తాటి చెట్టు ఉంది. తాటికల్ అక్కడి నుంచి తెప్పిస్తారా? అక్కడ నుండి తీసుకుంటాం. అంటే ఏదైనా కలుషితం లేకుండా న్యాచురల్ గా జెన్యూన్ గానే తీసుకుంటాం. మనం ఏది వాడినా సరే ఒరిజినల్ గా అమ్మవారికి వాడేది. ప్లస్ దీనికి శాస్త్ర ప్రామాణికం ఏంటంటే మనం పూజ చేసుకునే వాళ్ళకు ఫుడ్ సపరేట్ గా ఉంటది. అంటే నాన్ వెజ్ పెడతాం, నాన్ వెజ్ తినాల్సి వస్తుంది. సో నాన్ వెజ్ తిన్నప్పుడు వాటిలో వేసే ఇంగ్రీడియంట్స్ అంటే మిర్చి కూడా మనమే పండిస్తాం, ప్రతిదీ పసుపు మనమే పండిస్తాము. అమ్మవారికి అభిషేకం చేసే పసుపు సపరేట్ గా ఉంటది. సో ప్రతిదీ ఏదైనా సరే అసలు దాంట్లో ఏం కలుషితాలు లేకుండా చాలా జెన్యూన్ గా తీసుకుంటాం మనం. పూజ చేయడానికి ఇక్కడ ఏంటి హోమం చేసే ప్లేస్ ఇది? హోమము ఇక్కడ పూజారులు అందరూ ఉన్నారు చక్కగా. ఇక్కడ హోమం జరుగుతుంది ఆల్రెడీ. సో ఇక్కడ హోమము. ఇది మామిడి. మన దగ్గర ఆల్ సీజన్ మామిడి ఉంటది, సంవత్సరం అంతా మామిడికాయలు వస్తాయి. మన దగ్గర స్పెషల్ సీతాఫల్ కూడా ఇంచుమించు సంవత్సరం అంతా వస్తాయి. పూజలో మామిడికాయలు కూడా వాడతారా? మామిడి పళ్ళు. పూజ ఎలా చేస్తారంటే చక్కగా చూపించారు యాక్చువల్లీ. అండ్ బొట్టు పెట్టేటప్పుడు ఎడం చేతితో బొట్టు పెట్టారు. వామాచారం అంటే ఎడమ చెయ్యి, దక్షిణాచారం అంటే కుడి చెయ్యి. సో వామాచారం అంటే ఎడమ చేతితో చేస్తాం. పూజ అంతా ఎడమ చెయ్యే, మొత్తం పూజ వేసే విధానం కూడా ఎడమ చెయ్యే. దీంట్లో ఇప్పుడు నువ్వు పూజ చేసుకున్నా నువ్వు వేసే వస్తువులు, నెయ్యి, సమిదలు ఏవైనా ఎడమ చేతితోనే వేయాలి. దీన్ని వామాచారం అంటాం కంపల్సరీ. దీంట్లో మద్య మాంసాలు ఉంటాయి, లిక్కర్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ లో మటన్ ఉంటుంది ముఖ్యంగా. సో కంపల్సరీ అవన్నీ వేసిన తర్వాత 16 రకాల నాన్ వెజ్ వస్తువులు ఉంటాయి, అవి వేస్తాం దీని లోపల. వేసి అంటే ప్రత్యక్షంగా మనకు యూనివర్స్ లో ప్రత్యక్షంగా దేవుడు తీసుకునేది మనం పెట్టినటువంటి వాటిని స్వీకరించే అవకాశాలు 2 ఉంటాయి. ఒకటి అగ్ని, 2 సముద్రుడు. మనం ఆ రెండిట్లో వేసిన తిరిగి రాదు. అంటే దేవుడికి పెట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ తింటాం, నైవేద్యం చూపించి తింటాం. కానీ ఒకసారి దీంట్లోకి వెళ్ళి మళ్ళీ బయటికి రాదు. అట్లనే సముద్రంలో వేసింది బయటికి రాదు. అంటే 2 రకాలుగా భగవంతుడు మనం ఇచ్చినటువంటి దాన్ని డైరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉంది. ఒకటి హోమము, రెండవది సముద్రము. అందుకని ఇక్కడ ఏంటంటే ఇది ఇచ్చింది అమ్మవారు స్వీకరిస్తారు. సో ఇచ్చి మనకు కావాల్సిన కోరికలు మనకి ఇస్తారు. సో అందుకని దీని వామాచారం అంటాం. ఉగ్రదేవతలు అంటారు. ఉగ్రదేవతలు వేరు, సాత్విక దేవతలు వేరు. సాత్విక దేవతలు అంటే ఇంట్లో గణపతి, వెంకటేశ్వర స్వామి, శివుడు, వీళ్ళందరూ సాత్విక దేవతలు. ఉగ్రదేవతలు అంటే దశమహావిద్యలు, బాగలముఖి, రాజశ్యామల, తార, చిన్నమస్త, భైరవి, ధూమావతి, త్రిపుర, ఇవన్నీ ఉగ్రదేవతలు. అంటే వీళ్ళని పూజించాలంటే కూడా చేసేవాళ్లకు దమ్ము ధైర్యం ఉండాలి. సో ఇచ్చేది కూడా చాలా తొందరగా ఇస్తారు. రెండోది ఏంటంటే రాజమాతంగి. మీరు ఇప్పుడు ఈ జెన్జీ అంటే నెక్స్ట్ జనరేషన్ తెలుసు కదా. సో ఇవాళ రేపు నేను అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ప్రతిదానికి మనల్ని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉదాహరణ, నువ్వు ఏ అంటే వేరేటోడు బి అంటాడు, నువ్వు బి అంటే వేరేటోడు సి అంటాడు. సో ఎవరి మాట ఎవరు వినాల్సిన పని లేదు.
ప్రతిదీ గూగుల్ చేయండి. జెమినీని అడుగుతారా, గూగుల్ జీపీటీని అడుగుతారా, గూగుల్ని అడుగుతారా, మీరు ఎవరినైనా అడగండి. ఈ జనరేషన్ పిల్లలు మీకు కావాల్సింది వామాచారం అంటే ఏంది, దక్షిణాచారం అంటే ఏంది, దశ మహావిద్యలు అంటే ఏంది, కామాఖ్య అంటే ఏంది అనేది వేణుస్వామి చెప్పింది తినొద్దు, ఎవరు చెప్పింది తినకండి. మీకు మీరే గూగుల్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ ఓపెన్ చేసి చదువుకోండి. చదువుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే దాంట్లో అయితే కరెక్ట్గా ఉంటుంది కదా. అది వేణుస్వామి సొంత కవిత్వం కాదు, వేణుస్వామి రాయలే గూగుల్లో. సో మీకు ఆ దేవాలయం యొక్క గొప్పతనము, ఈ పూజల యొక్క గొప్పతనాన్ని, ఒకవేళ దీంట్లో చెడు ఉంటే చెడు, మంచి ఉంటే మంచి, రిజల్ట్ సంబంధించి అన్ని మీకు గూగుల్లో కానీ జీపీటీలో కానీ జెమినీలో కానీ ఉంటాయి. సో దాంట్లో మీరు జస్ట్ వామాచారం అంటే ఏంది అని కొడితే అదే చెప్తుంది ఇంగ్లీష్లో. అట్లనే దశ మహావిద్యలు అంటే ఏందో చెప్తుంది. ఇప్పుడు మనం రాజశ్యామలో చేసుకున్నాం. రాజమాతంగికి స్పెషల్ ఏంటంటే ఉచ్చిష్టము. ఉచ్చిష్టము అంటే ఎంగిలి. ఈ పూజలో ఎంగిలి చేస్తూ పూజ చేయవలసిందే. అంటే ఎంగిలి అంటే మనం తినేటప్పుడు మనం తింటూ హోమం చేయాలి. స్పెషాలిటీ అది. అంటే జనరల్ గా ఇప్పుడు నువ్వు వేరే హోమాలు చేస్తే ఎంత జాగ్రత్తగా చేస్తావు, ఎంగిల్ తగలకుండా. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ రివర్స్. సో ఇది మీరు కామాఖ్య దేవాలయంకి వెళ్ళినా ఇదే పరిస్థితి. సో ఖచ్చితంగా ఇక్కడ లిక్కర్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, ఎంగిల్ చేస్తూ పూజలు చేయాల్సి వస్తుంది. పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినాల్సి వస్తుంది. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్. ఇది ఏమి కొత్తగా కాదు. ఇది ఏంటంటే సౌత్ ఇండియాకు నేను చూపిస్తా ఉన్నా. ఇది ఆల్రెడీ నార్త్ ఇండియాలో ప్రధానమంత్రుల దగ్గర నుండి, ఇందిరాగాంధీ దగ్గర నుండి, ప్రస్తుతం మోడీ లాంటి వాళ్ళు అందరూ దీన్ని ఉపయోగిస్తున్నదే. చాలా మంది రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ అందరూ ఉపయోగిస్తున్నదే. కానీ దొంగతనంగా సీక్రెట్గా చేస్తున్నారు. ఈ వేణుస్వామి ఒక్కడే వచ్చి ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తూ బయటికి చెప్పినందుకు ఈ సమస్యలు వేణుస్వామికి. అంతేగాని ఇవన్నీ శాస్త్ర ప్రామాణికంగా ఉన్నవే, పాతకాలం నుండి ఉన్నవే, రెగ్యులర్గా జరిగే పూజలే. ఓకే. ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా పెట్టారు మీరు? కొబ్బరి చెట్లు కూడా పెట్టినాం. మనము కొబ్బరి అభిషేకం చేస్తాం కదా దేవుడికి. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తాం కొబ్బరి నీళ్ళతో. సో మన కొబ్బరికాయలే కొట్టి ఫ్రెష్ కొబ్బరి బొండాలతో అభిషేకం చేస్తాము. ఇది మామూలుగా ఎవరన్నా అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వాడుకుంటే, సినిమా వాళ్ళు ఎవరన్నా వస్తే దీన్ని వాడుకుంటారు. ఇది మంచ అంటారు కదా, ఆ ఒక్కడు సినిమాలో భూమిక డాన్స్ చేస్తుంది పైకెక్కి, అట్లా ఒక మంచ. దీని కింద ఉండదంతా పాత్వే షూటింగ్ కోసం. మీ ఫామ్ హౌస్ మాక్సిమం మన వీణా గారి ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మాకు కనిపిస్తుంటే కొత్త పూలు ఇది డిసెంబర్. ఇగో ఇక్కడ సీతాఫలం ఉంది. సీతాఫలం ఇది డిసెంబర్. ఇంకా ఉంది మన దగ్గర. అవునా? ఇక్కడ ఆల్రెడీ మామిడికాయలు వచ్చేస్తున్నాయి చూడు డిసెంబర్ లో. ఓకే. ఇక్కడ కదా మామిడికాయలు చిన్న చిన్నగా ఉన్నాయి, చిన్న స్టార్ట్ అయినాయి. ఓకే, చూపిద్దాం గైస్, చూడండి ఒకసారి. అంటే చిన్న స్టేజ్ లో మామిడికాయలు మనందరికి తెలియదు, ఉండవు కదా. చూడండి అసలు ఆ షేప్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సపోటా, ఇది సపోటా. అండ్ ఇక్కడ కూడా వచ్చేస్తున్నాయి కదా అప్పుడే సపోటా కాయలు గురుగారు. చాలా పెద్దవి, పెద్దగా వస్తున్నాయి. పెద్ద సైజువి. ఇది పెద్ద సైజు. అదేంటి దబ్బకాయ చెట్ల? అది పంపర పనస. ఓహో, ఓకే ఓకే. పంపర పనస తెలుసు కదా, చాలా ఫేమస్, ఆంధ్రాలో చాలా ఫేమస్. ఇవన్నీ బాతులకి కోళ్ళకి రూమ్స్. ఇవేమో బాతులు స్నానం చేయడానికి, వాటి కోసం స్విమ్ చేయడానికి ఇవి సపరేట్. భలే ఉంది బాత్ అసలు యాక్చువల్లీ. అంటే మంచిగా వాటికి ఇంతకు ముందు మీరు అన్నది ఇదే కదా స్విమ్, వాళ్ళకి స్పెషల్ గా. మొత్తం ఎన్ని బాతులు ఉన్నాయి అక్కడ? 50 అమ్మా. 50 బాతులు. 50 బాతులు, 50 కోళ్ళు. 50. ఎందుకు మీరు బాతులు అంటే ఒక్కొక్క కంటికి చాలా ఎంత ప్లెజెంట్ గా ఉంటది మార్నింగ్ లేచిన తర్వాత. అంటే ఇది స్టార్ ఫ్రూట్. ఇగో ఇది స్టార్ ఫ్రూట్. ఇది మ్యాంగో లాగా ఉంటది. యాక్చువల్ గా దీంట్లో ఏంటంటే మనం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా మంచిది, ఒంటికి చాలా మంచిది, ఇది హెల్త్ కి. స్టార్ ఫ్రూట్. ఇది మన ఏమంటారు, మునగాకు. చాలా మంది ఈ మధ్యన మునగాకు అంటున్నారు కదా, అందుకని లైన్ అంతా మునగాకే. సో నాకు చాలా ఇష్టం మునగాకు పెసరపప్పు వేసి వండితే నేను చాలా ఇష్టంగా తింటా, పూరీలు కానీ చపాతీ కానీ. అందుకని ఇది మునగాకు. ఇక్కడ యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మునగాకు తినండి, హెల్త్ కి చాలా మంచిది అని చెప్తున్నారు. అందుకని దీన్ని ఏం చేస్తున్నా అంటే, ఇక రెగ్యులర్ గా నేను ఉంటే ఫామ్ హౌస్ లో మునగాకు దింపి పెసరపప్పు వేసి ఫ్రై చేస్తారు. సో నేను చపాతీలు కానీ అన్నంలో కానీ తింటా. ఇది ఇదేమో లోటస్ పాండు. దీంట్లో మన దగ్గర సహస్రదళ కమలం అని ఇంకా లేదు, జనవరిలో వస్తాయి. సహస్రదళ కమలం ఆల్రెడీ దీనికి మనం గేట్ వేసినాం, అయినా బాతులు లోపలికి వచ్చినాయి. అవును, దీనికి ఫెన్సింగ్ వేసినాం. అది ఎక్కడ నుండి వచ్చినాయి, మనోళ్ళు ఏదో ఓపెన్ చేసి పెట్టిరు. ఇవి మన బాతులేనా? మన బాతులే, లోపలికి రావద్దు అవి, రావద్దని. ఎందుకంటే పూలన్నీ పాడైతాయి అని ఫెన్సింగ్ చేసి పెట్టినాం. దీనికి కెమెరా ఉంటది, ఫెన్సింగ్ ఉంటది, చుట్టూ దీనికి. ఎందుకంటే దీంట్లో వచ్చే పువ్వు అంత కాస్ట్లీ. ఇందులోనా సహస్రదళ కమలము అని. సహస్రదళ కమలం అంటే 1000 రెక్కలు ఉంటాయి దానికి. ఇప్పుడు తామర పువ్వు ఉంటది కదా, నువ్వు అలా తెంపుతూ ఉంటే 1000 రెక్కల పైన వస్తాయి. నువ్వు తెంపుకుంటూ కూర్చో, 1000 కంటే ఎక్కువ వస్తాయి. దాన్ని సహస్రదళ కమలం అంటారు. ఇండియాలో చాలా రేర్ గా దొరుకుతుంది. సో మన దగ్గర దాన్ని అమ్మవారి పూజలకు, స్పెషల్ పూజలకు మనం వాడతాము. సో అందుకని ఏంటంటే దీనికి మొత్తం ఫెన్సింగ్ చేసి కెమెరాలు పెట్టి జాగ్రత్తగా, ఒక పువ్వు వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఆ పువ్వును హోమంలో వేస్తాం.
అచ్చా, హోమం అచ్చా. అయిపోయినాక పూర్ణాహుతిలో. ఓకే ఓకే. అందుకని దాన్ని జాగ్రత్తగా వాడతాం మనం. ఇది కాశ్మీరీ గులాబీ. కాశ్మీరీ గులాబీ. కాశ్మీరీ గులాబీ ఉమ్. రెక్క రాలట్లా. అవును. సో రెక్క రాలదు, దీని స్పెషాలిటీ అది. ఉమ్. సో మామూలు గులాబీని నువ్వు ఇట్లా ఊపితే రెక్కలు పడిపోతాయి, ఉమ్, ఉమ్. ఇది రెక్కలు పడిపోవు. ఇది ఏంటంటే ఒక్కొక్క పువ్వు 15 days to 20 days ఉంటుంది చెట్టు మీదనే. 15 days. మన దగ్గర మొత్తం మన ఫామ్ అన్ని ఇక్కడ చుట్టుపక్కల కలిపి మనకు 10,000 చెట్లు ఉంటాయి ఇవి. ఓహో, మొత్తం 10,000 చెట్లు. కానీ ఒక్క పువ్వు కూడా తెంపి మనం పూజకు వాడం. ఓకే, ఎందుకు? ఈ చెట్టు మీద ఉండాలని మన కోరిక, చెట్టు మీదనే ఉండాలి. మనం పూలు, దేవుడికి వాడే పూలు, అమ్మవారికి వాడే పూలు సపరేట్ గా ఇంకొక 1,200 చెట్లు ఉన్నాయి. ఆ. అంటే అన్ని కలర్లు, బ్లూ, రెడ్, గ్రీన్, ఆరెంజ్, పింక్, అన్ని కలర్లు ఒక్కొక్క 100-200 చెట్లు ఉంటాయి. ఉమ్. అక్కడ నుండి మాత్రమే తీసుకొస్తాం మనం. ఓకే. ఇవన్నీ ఆల్ సీజన్ మ్యాంగో, ఉమ్. సంవత్సరం అంతా కాస్తాయి ఈ మ్యాంగోస్. ఉమ్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వెనకాలనే మొత్తం తులసిలో ఉంటారు ఇక్కడ నాకు ఇవి శంకుచక్ర నామాలు, శంకుచక్ర నామాలు, వాటికి లైట్లు, స్వామి పాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.